ఓజీ చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న దర్శకుడు సుజిత్ తన తదుపరి ప్రాజెక్టు నేచురల్ స్టార్ నానితో ఖరారు చేశారు. ఈ సినిమాలో తొలిసారిగా నాని సరసన కథానాయికగా పూజా హెగ్డే నటించడంతో టాలీవుడ్ లో ఈ కొత్త జంటపై ఆసక్తికరమైన చర్చలు మొదలయ్యాయి. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా ఇదే కావడంతో అభిమానుల్లో అంచనాలు కూడా నెలకొన్నాయి. ఈ భారీ చిత్రాన్ని శ్యామ్ సింగరాయ్, సైంధవ్ వంటి విజయవంతమైన చిత్రాల నిర్మాత వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు మరింత బలాన్ని చేకూరుస్తూ పాన్ ఇండియా నటుడు మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. ఈ వార్తతో సినిమా స్థాయి అమాంతం పెరిగిపోయింది. దీపావళి పండుగ అనంతరం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఇది ఓజీ యూనివర్సిటీకి సంబంధం లేని పూర్తి కొత్త కథ అని, రన్ రాజా రన్ తరహాలో యూత్ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతానికి ఈ సినిమాకు 'బ్లడీ రోమియో' అనే వర్కింగ్ టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం నాని 'పారడైజ్' సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ కొత్త ప్రాజెక్టును 2026 ప్రథమార్ధంలో పూర్తి చేసి, అదే ఏడాది ద్వితీయార్ధంలో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక కొంతకాలంగా తెలుగు తెరకు దూరంగా ఉన్న పూజా హెగ్డేకు ఇది ఒక రకంగా రీ ఎంట్రీ అనే చెప్పాలి. ఆమె ప్రస్తుతం 'దుల్కర్ సల్మాన్'తో కలిసి మరో తెలుగు సినిమాలో కూడా నటిస్తున్నారు. 'ఓజీ'తో ఇప్పటికే భారీ హిట్ కొట్టిన సుజిత్ నానితో కలిసి తీస్తున్న ఈ మూవీలో పూజా హెగ్డేని తీసుకోవడం మీకెలా అనిపిస్తుందో కామెంట్ చేయండి.